నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవీరియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నవీన్ గురూజీ. నమస్తే సార్. నమస్కారం. గురుగారు, వారణాసి అనే పేరు ఎలా వచ్చింది? అసలు వారణాసి నగరం ఈశ్వరుడి శ్వాస అని వింటున్నాము, ఇది ఎంతవరకు కరెక్ట్? మనది పురాణ గ్రంథాల ప్రకారము వారణాసి ఒక శివుని యొక్క శ్వాసగా, అదేవిధంగా శివుడు స్థాపించాడని కూడా మనకు కొన్ని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఇక వారణాసి దాదాపు అనాది నగరం అని కూడా దాన్ని పిలుస్తూ ఉంటారు. అనాది అంటే పురాతన, ఎప్పుడు నుంచి ఉందంటే దాదాపుగా 3000 నుంచి 3500 సంవత్సరాల క్రితం నుండి అంటే ఉందని చెప్పేసి కూడా మనకు గ్రంథాలలో మనకు చెప్పడం జరుగుతుంది. ఇక వారణాసిలో సాక్షాత్ శివుడు నివసిస్తాడు. ఆ శివుడు ద్వారానే ఈ యొక్క వారణాసి అనేది సృష్టించబడిందని చెప్పేసి ఆ యొక్క గ్రంథాలలో కూడా మనకు తెలుస్తుందన్నమాట. ఆ యొక్క వారణాసి మన తెలుగు రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు కూడా ఆ వారణాసిని ప్రత్యేక పుణ్యస్థలంగా, ఆధ్యాత్మికంగా ఆ వారణాసిని చాలా విశేషంగా చూస్తూ ఉంటారు. వారణాసిని కాశీ అని, బనారస్ అని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు. ఆ శివుడి యొక్క శ్వాస నుండి వచ్చిందని చెప్పేసి శివుడే దాన్ని సాక్షాత్గా ఒక వారణాసిని సృష్టించాలని కూడా కొన్ని గ్రంథాలు మనకు చెబుతున్నాయన్నమాట. సో మరి సామాన్య నగరాల కన్నా అది చాలా భిన్నంగా ఉంటుంది గురుగారు. అండ్ అక్కడ చావు సో జరిగితే డైరెక్ట్ గా మళ్ళీ మోక్షం పొందుతారు, జన్మ ఉండదు అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? మన పురాణ గ్రంథాలు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే అక్కడ సాక్షాత్ శివుడు ఉంటాడు కాబట్టి ఆ శివ సన్నిధిలో మనము కానీ మరణం చెందినట్టయితే సాక్షాత్గా శివలోకం మోక్షాన్ని పొందుతాము అని చెప్పేసి మనకు చాలామంది కూడా అక్కడ పురాణ కాలంలో చాలామంది పెద్దగా అయినాక ఆ ముసలితనంలో వెళ్ళేవారు. ఎందుకంటే అక్కడ ఒకరు చనిపోయినా కూడా అక్కడ శివుని యొక్క సన్నిధిలో చనిపోయి మోక్షాన్ని పొందుతామని చెప్పేసి ఉన్నాయి. అవన్నీ గ్రంథాలు కూడా ఉన్నాయి కాబట్టి అది మనము నిజంగానే మణికర్ణిక ఘాట్ అనేది ప్రత్యేకంగా చాలా విశేషమైనది. అక్కడనే యొక్క ధర్మ సంస్కారాలన్నీ కూడా అక్కడ చేస్తూ ఉంటారు. చాలా విశేషమైనది మణికర్ణిక ఘాటు. మోక్షాన్ని పొందమనేది అది మన గ్రంథాలలో కూడా ఉంటుంది. అది నిజంగానే మనము ఏకాగ్రించవచ్చు. సో మరి వారణాసిలో అంటే దర్శనాలకి వెళ్తే అన్నీ మోక్షం పొందుతాం కాబట్టి అన్నీ వదిలేసి వెళ్తాం. మనకి ఇష్టమైనది అది వదిలి అక్కడ వెళ్తారు అనేది కూడా వింటుంటాము. అది ఎంతవరకు కరెక్ట్? అండ్ నిజంగానే ఆ ఇష్టాన్ని వదిలేస్తారా లేకపోతే అది కొనసాగుతుందా? అది ఎందుకంటే దైవాన్ని మనం సమర్పించుకోవడం అన్నట్టు. ఏదైతే మనము చాలాగా ఇష్టపడతామో ఆ జీవితాన్ని దైవాన్ని సమర్పిస్తే మనం ఒక దైవానికి మనం ఒకటి ఇచ్చేసినట్టు అనమాట. ఏదో మనము ఇష్టం లేని వదిలేయడం కంటే మనం ఏదైతే ఎక్కువగా ఇష్టపడతామో దాన్ని వదిలేసినట్టయితే మన దైవానికి సమర్పించినట్టు ఉంది. ఆ విధంగా కొంతమంది మొక్కుకుంటారు, చేస్తారు, కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. అక్కడ ఏదో కొన్ని రోజుల వరకు ఉంటారు, వదిలేస్తారు. చాలామంది కూడా ఆ విధంగా చేసినట్టయితే ఆ శివానుగ్రహం ఉంటుందని చెప్పేసి ఉంటుంది. అది ఏది వదలాలంటే చెప్పని ఏదైతే వాళ్ళు ఇష్టంగా ఏదైతే ఉంటుందో దాన్ని వదిలేయాలి తప్ప మనం తినకూడదు, మనకి ఇష్టం లేని వదిలేయడం కాదనమాట. అక్కడ గురుగారు, మూవీ ఇండస్ట్రీ, సినీ ఇండస్ట్రీలో కూడా చాలా వరకు ఆధ్యాత్మికత కనపడుతుంది. సో ఆ పేరుతో చాలా వరకు సినిమాలు కూడా చేస్తుంటారు. వారణాసి అనే మహేష్ బాబు మూవీ టైటిల్ రిలీజ్ అయ్యింది. సో ఎంత ఘనంగా జరిగిందంటే అసలు క్రౌడ్ అయితే భీభత్సంగా. సో ఆ పేరులోనే అంత శక్తి ఉందంటారా లేకపోతే మహేష్ బాబు అండ్ రాజమౌళి గారు ఉన్నారని అలా జరిగిందంటారా? మనం రెండు విధాలు కూడా చూసుకోవచ్చు. వారణాసి అంటే ఎవరైనా సరే ఆ వెళ్ళాలని చెప్పేసి ఉంటుంది. వారణాసిని ఆ మహేష్ బాబు యొక్క ఫ్యాన్స్ ఉండొచ్చు, రాజమౌళి ఫ్యాన్స్ ఉండొచ్చు. అదేవిధంగా వారణాసిని ఎవరైనా సరే ఒక మాట వినేసరికి ఆ శివుని యొక్క గుర్తు వచ్చేస్తుంది. ఎంతో పవిత్రమైనది ఆ కాశీ శేఖరం కాబట్టి ఆ వారణాసిని పెట్టుకోవడము, అదేవిధంగా మహేష్ బాబు ఫ్యాన్ అందరూ కూడా ఉండడం. వారణాసి అంటేనే ఒక ఆధ్యాత్మికంగా ఎటో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ పేరంటే అక్కడ వెళ్ళి ఉండాలి, ఆ శివుని యొక్క మోక్షాన్ని పొందాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు. వారణాసి యొక్క నామధేయం వల్ల కూడా వాళ్ళ విధంగా జనాలు రావడం కూడా జరుగుతుంది. అండ్ మహేష్ బాబు కూడా నాకు లైఫ్ టైం అన్న మూవీ ఇదే అనేది కూడా ప్రకటించారు. సో ఇది కూడా వాళ్ళ డెస్టినీలో ఒక భాగం అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క వారణాసి అనుకుంటే చాలామంది ఆ వారణాసి ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నారు, దానిలో వారణాసి గురించి ఏమైనా తెలియనేమో చెప్తారేమో, కథ గురించి ఏమైనా చెప్తారేమో అని వాటికి కూడా ఉంటుంది. ఆ యొక్క వారణాసి గురించి చేయడమైన అంత ఉద్దేశంగా మారుతుంటే దాని యొక్క విలువ ఎంతగా ఉంటుంది. ఆ వారణాసి అంటే దాని విలువ ఆ యొక్క సినిమా రూపంలో ఆయన చేస్తున్నానంటే ఆయన యొక్క జన్మకి ఒకటి చాలనుకుని అనుకుంటారు. లైఫ్ టైం మూవీ అన్నారు. సో అన్న వర్డ్ తను అనడం జరిగింది అనమాట.
సో వాటితో అంటే తన ఎవరికైనా సరే ఏదైనా కనెక్ట్ అవుతుంది అంటే డెస్టినీతో సంబంధం ఖచ్చితంగా ఉంటుంది. సో తన మహేష్ బాబు గారి డెస్టినీ కూడా వారణాసితో కనెక్టెడ్ అయి ఉంది అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఎందుకంటే ఆ యొక్క శివుడే ఈ విధంగా చేపిస్తుండ అనుకోవచ్చు. ఆ యొక్క శివానుగ్రహం వల్లనే ఆ యొక్క వారణాసి అనే పేరు రావడం కానీ ఆ యొక్క సినిమా చేయడం కూడా చేస్తుండొచ్చు. ఆ యొక్క అనుగ్రహం, శివానుగ్రహం ఉంటేనే ఆ యొక్క నామం ఇక్కడ పెట్టారని కూడా అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు ఫర్ జాయినింగ్ అస్.